హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఐడియా అండ్ వడాఫోన్ కొత్త ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఐడియా అండ్ వడాఫోన్ కస్టమర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా కొంతమందికైనా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా మనం ఐడియా సిమ్ ఉపయోగిస్తున్నా, వడాఫోన్ సిమ్ ఉపయోగిస్తున్నా వ్యాలిడిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ 35 రూపీస్ మనం రీఛార్జ్ చేయవలసి వచ్చేది. అయితే 35 కాకుండా 65 రూపీస్ ప్లాన్ కూడా ఉండేది. కానీ మీకు తక్కువ 35 రూపీస్ అయితే మాత్రం మీరు రీఛార్జ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కొత్త ప్లాన్ లాంచ్ అయింది, చూస్తున్నారు కదా. 24 రూపీస్ మీరు మినిమం రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు వ్యాలిడిటీ 28 డేస్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ప్లాన్లో మీకు ఎలాంటి టాక్ టైం రాదు, అలాగే డేటా కూడా రాదు. ఏం బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఇదే పేజ్లో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. indiatoday.in వెబ్సైట్లో పేజ్ అనమాట. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి 100 కాల్స్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ కాల్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే రాత్రి 11 గంటల నుంచి పొద్దున 6 గంటల లోపు మాత్రం ఈ 100 కాల్స్ మనం చేసుకోవాలి. అంతేకాదు ఆన్ నెట్ కాల్స్ అని చెప్తున్నారు. సో మీరు 100 నిమిషాలు కూడా వడాఫోన్ సిమ్ ఉపయోగిస్తూ ఉంటే వడాఫోన్ టు వడాఫోన్ మాత్రం చేసుకోగలరు. ఐడియా సిమ్ ఉపయోగిస్తుంటే ఐడియా టు ఐడియా మాత్రం చేసుకోగలరు. వేరే నెట్వర్క్స్ మీరు కాల్ చేసుకోలేరు. సో వీళ్ళు ఇస్తున్న ఈ 100 మినిట్స్ అయితే మాత్రం వేస్టే. అది కాకుండా మీరు కాల్స్ చేసినట్టయితే మెయిన్ బ్యాలెన్స్ నుంచి మనీ డిడక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క సెకండ్కి కూడా 2.5 పైసలు ఛార్జ్ అవుతుంది. అంతేకాదు మీరు డేటా కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ అది ఫ్రీ కాదు. ప్రతి 10 KBకి 4 పైసలు ఛార్జ్ అవుతుంది. ఇక మీరు రోమింగ్ లో ఉన్నప్పుడు డేటా ఉపయోగించుకుందాం అనుకుంటే అది కూడా సాధ్యం అవుతుంది. కానీ మీరు ప్రతి 10 KBకి కూడా 10 పైసలు పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక SMS ఛార్జెస్కి వచ్చేసరికి లోకల్ SMSకి మీరు 1 రూపీ పే చేయాలి, నేషనల్ SMSకి 1 రూపీ 50 పైసా పే చేయాలన్నమాట. ఈ విధంగా ఛార్జెస్ పడతాయి. ఈ ప్లాన్లో మీకు ఏవి కూడా ఫ్రీగా రావు, కేవలం 100 మినిట్స్ ఫ్రీగా వస్తుంది. కానీ అవి కూడా మనం నైటే చేసుకోవాలి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం లేదు. అయితే ఈ ప్లాన్ ఎవరి కోసం అంటే, ఎవరి ఫోన్కి అయితే కేవలం ఇన్కమింగ్ కాల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కడి నుంచి అయినా SMSలు వస్తూ ఉంటే అవి వస్తే సరిపోతాయి అనుకుంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు ఎంతో కొంత టాక్ టైం లేదా డేటా కావాలనుకుంటే 35 లేదా 65తో రీఛార్జ్ చేసుకోండి. ఎలాంటి డేటా అవుట్ గోయింగ్ కాల్స్ అవసరం లేదనుకుంటే 24తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లాన్కి సంబంధించిన వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐడియా అండ్ వడాఫోన్ కస్టమర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంతమందికైనా ఈ కొత్త ప్లాన్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.